Hello everyone, this is Praveen Kumar Tautam, Consultant Emergency Physician, One Hospital, Karimnagar. సో ఈరోజు టాపిక్ వచ్చేసి చిన్న టాపిక్స్ అయినా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రామా అంటే మనం సెల్ఫ్గా బండి మీకెళ్ళి పడ్డా కానీ లేదైనా వెహికల్ మనకు బలవంతంగా వచ్చి గుద్దిన ఏ రకంగా ట్రామా జరిగినప్పుడు సో మెయిన్గా మనకి హెడ్ ఇంజరీ కానీ మెడకి ఇంజరీ కానీ లేదంటే చెస్ట్ కానీ కడుపులో కానీ లేదంటే కాళ్ళకి చేతులకి మేజర్ దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. సో ఇలాంటప్పుడు రక్తస్రావం జరగడానికి చాలా ఛాన్సెస్ అనేటివి ఉంటాయి. అండ్ కొన్నిసార్లు ప్రాణాపాయ స్థితిలో హెడ్ ఇంజరీ అయ్యి అన్కాన్షియస్ అవుతారు. సో ఇలాంటప్పుడు ఏంటంటే మనం ఇమ్మీడియట్గా చేయాల్సిన పని ఏంటంటే దగ్గరలో ఉన్న పర్సన్ హెల్ప్ తీసుకొని దగ్గరలో ఉన్న హాస్పిటల్ అంబులెన్స్కి కానీ 108 కానీ 104 కానీ ఇన్ఫామ్ చేయడం. సో నెక్స్ట్ ఏదైనా భాగంలో తల నుండి కానీ చేతులకు కానీ కడుపు నుండి కానీ ఎక్కడైనా రక్తస్రావం జరుగుతుంటే ఇమీడియట్గా రక్తస్రావాన్ని ఆపే ప్రయత్నం చేయాలి. సో లేకపోతే ఏమైందంటే బీపీ ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో జనరల్గా ఏం చేస్తారంటే ఇట్లా ట్రామా అయ్యి అన్కాన్షియస్ అయినప్పుడు మనం వాళ్ళకి వాటర్ తాగించే ప్రయత్నం చేస్తాం. సో ఎట్టి పరిస్థితుల్లో వాటర్ తాగించే ప్రయత్నం అనేది చేయొద్దు. ఎందుకు అంటే వాళ్ళు జనరల్గా హెడ్ ఇంజరీ కానీ ఇలాంటివి అయినప్పుడు కడుపులో కానీ ఇంజరీ అయినప్పుడు కూడా మనం తాగించడం వల్ల ఇంకా రిస్క్ అనేది పెంచే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి వాటర్ తాగించినప్పుడు సడన్గా వాళ్ళు వామిటింగ్ చేసుకొని అది ఊపిరితిత్తులోకి వెళ్ళి మళ్ళీ ఇంకొక పెద్ద ప్రాబ్లమ్ని క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైనా ట్రామా పేషెంట్కి కానీ ఎప్పుడు మనం వాటర్ తాగించకూడదు. థ్యాంక్ యూ.